ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఒక పర్యటనకు వచ్చిందంటే ఆ పర్యటనలో 2 రోజులు ఉన్నారంటే ఇన్నాళ్ళు ఏం ఆశిస్తారంటే ప్రజలు 2 రోజులలో పోతూ పోతూ ఎన్ని వరాలు కురిపిస్తారని చెప్పి అనుకుంటారు. ప్రసంగం ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తుంటారు ప్రజలు. జడ్చల్లో మాట్లాడుతున్నందుకు జడ్చల్లో లింగా ఎక్కువ ఏం చేస్తాడో జడ్చల్లకని వాళ్ళు చూస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ మహబూబ్నగర్ ఏమి ఇస్తాడో, హాస్పిటల్కి 500 కోట్లు కేటాయించి ఇమ్మీడియట్ గా టెండర్ విలువని చెప్తాడా, వాళ్ళు కట్టిన బిల్డింగ్ ఓపెన్ చేస్తే బాగుండదు 500 కోట్లు విడుదల చేసి ఎక్విప్మెంట్ టెండర్ విలువని చెప్తాడా, ఆగిపోయిన మన్నెకొండ రోఫే తొందరగా కంప్లీట్ చేయమని చెప్తాడా, బస్ స్టాండ్ ముందర ఉన్నటువంటి టూరిజం ప్లాజా తొందరగా కంప్లీట్ చేయని చెప్పి 200 కోట్లు ఇస్తాడా, ఎన్ని వేల కోట్లు ఇస్తాడని చెప్పి నారాయణపేట జిల్లా వాళ్ళు కానీ మక్తల్ కానీ అందరు ఎదురు చూస్తారు. మరి లాస్ట్కి ఏముందా అంటే గదే అదో శాస్త్రం వస్తుంది, పాడిందే పాడన్నట్ల అదే పాట తప్ప ఏం లేదు. పాత చింతకాయ తొక్కులాకంతే. ఏడ మాట్లాడినా ఎలక్షన్ కన్నా ముందు మాట్లాడినా అదేంది, ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా మాట్లాడింది అదే ఉంది. కనీసం సొంత జిల్లా కదా, సొంత జిల్లా వచ్చిన తర్వాత సొంత జిల్లాలో ఇక మిలిగింది 2 బడ్జెట్లు. ఒక బడ్జెట్ అయిన తర్వాత లాస్ట్ బడ్జెట్కి ఎలక్షన్ అయ్యి అంతే. ఆ ఎలక్షన్ ఇయర్ లో ఆ బడ్జెట్ ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం రాదు, కొద్ది రోజుల తర్వాత ఉన్నది ఒకటే బడ్జెట్. మరి ఈ బడ్జెట్ లో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నిధులు ఇస్తారనుకున్నాం, వరాలు ఇస్తారనుకున్నాం. ఈ పని కూడా ఏ పని గురించి అయితే వచ్చిండ్రో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు, ఆ పర్యటన సందర్భంగా ఈ పని కూడా 3 నెలల 4 నెలల 5 నెలల టైం బాండ్తో ఈసారి మాట తప్పను. వెనకట్లా కాదు, పెళ్లి చేసుకోకుండా బంగారం ఇస్తానట్లా కాదు, ఖచ్చితంగా ఈసారి ఇచ్చిపోతాడని అనుకున్నాం. ఇంకా మళ్ళీ అవకాశం లేదు ఇక తర్వాత. కానీ ఏం చేసింది, హెలికాప్టర్లో జూరాల వైపు తిరిగిండు. జూరాలకు ఎదురు తిరిగిండు, అక్కడ ఇంకా 2 చెక్ డ్యామ్లు కడుతున్నారు. మీరు చూసుకోండి, వచ్చే నెల టెండర్ పిలుస్తున్నారు. ఓ టెండర్ పిలిచినట్ట. ఇప్పటికే జూరాలకు సుక్క నీళ్ళు వస్తలేవు. ప్రతి సంవత్సరం ఎండాకాలం కూడా 2000 క్యూసెక్ల నీళ్ళు వచ్చేటి కిందికి, సుక్క నీళ్ళు లేదు, ఎండిపోతుంది. డిసెంబర్ ఎండింగ్ లోనే ఎండిపోతుంది. ఇక ఇప్పటికే అన్ని చెక్ డ్యాములు లిఫ్ట్ ఉండగా ఎండిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అదనంగా భీమ పైన ఒక పెద్ద రిజర్వాయర్, పెద్ద బ్యారేజ్, కృష్ణా పైన ఇంకో పెద్దది, అక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కర్ణాటకలో 34% పవర్ ఆ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. దానికి ఫుల్ నీళ్ళు అందేటట్లు ఇంకోటి, దానికి మళ్ళీ మనం సగం నిధులు ఇవ్వాలంట. అంటే స్టార్టింగ్ చూడండి, కర్ణాటక వైపు పోయింది. ఏమైనా డ్యామ్ నుంచి నీళ్ళు వదిలి ఇంకేమైనా ప్లాన్ ఉందంటే సంతోషం. వాళ్ళ డ్యామ్లు చెక్ డ్యామ్ల వల్ల మనకు వచ్చేది ఏం లేదు. రాయచూరు మీద వేసే కొత్త బ్రిడ్జ్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ చూపిస్తున్నారు వాళ్ళు, కొత్త బ్రిడ్జ్. అంటే పైన డ్యామ్ల మీద డ్యామ్లు, చెక్ డ్యామ్ కట్టాక ఏమొస్తుందా, కింద ఏమైనా వస్తుందా, ఏం రాదు. వరద వచ్చినప్పుడు తప్ప ఏమి ఉండదు. ఇక ఇటు బనకచెర్ల ఆడెవరో ఆయన ఎన్నో తీయాలంట, ఆయన ప్రాజెక్టు కట్టనే పోతున్నారు, అక్రమైన ప్రాజెక్టులు. దాన్ని కూడా అడిగేలా మాట్లాడలేదు, దాని గురించి ప్రస్తావన లేదు. బనకచెర్ల నుంచి ప్రకాశం బ్యాన్ చేస్తారంట, లేదా పోలవరం నుంచి నాకు శ్రీశైలం వేసి ఆంధ్ర తీసుకుపోతారంట, పాలమూరుని వెళ్ళిపోతారంట. 150, 180 దాదాపు 200 కిలోమీటర్లు ప్రవహించే కృష్ణానది, 100 పైగా కిలోమీటర్లు ప్రవహించే కృష్ణానది ఉన్నటువంటి ప్రాంతంలో టోటల్ గా పాలమూరు కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటిది. దీని నుంచి కావేరి వరకు టోటల్ ఆంధ్ర మొత్తం వాడుకోవడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. దానికి ఆంధ్రలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ అనేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీగా పనిచేసి తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్లు ఇవ్వకుండా కేసుల మీద కేసులు లేపించి అడ్డుదలిగినటువంటి ఆదిత్యనాథ్ దాసు ఈ రోజు ఆయన తీసుకొచ్చుకొని ఎవరు దొరకలేదు అన్నట్లు నీటిపారుదల శాఖకు ఆయన సలహాదారుడంట. ఈ 10 ఏళ్లు మనతో ఓట్లాడినోడు, నీళ్లు రాకుండా అడ్డుకున్నాడు, చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు తీసుకొచ్చి ఇవాళ మనం
సాగునీటికి సలహాదారుగా పెట్టుకుంటే ప్రాజెక్ట్ అనేది ముందుకు పోతుందా చెప్పండి? ఒకటే పోయిందా? ఏం లేదు. ఇలా తిరిగిండ్రు కదా వాళ్ళ మనసులో అయినా తిరిగిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా బయట నుంచి వచ్చిన కర్ణాటక నుంచి వచ్చిన మాజీ మంత్రి కానీ ఆయన మంత్రే కాదు వెళ్ళిపోయాడు 10 రోజులైంది ఆయన మంత్రి అని చెప్పి ప్రోగ్రామ్ షీట్లో కూడా మీరు చూడండి వచ్చింది. సరే పోనీ వాళ్ళ కర్మ ఏదైనా రాసుకొని మరి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ చూసింటారు కదా నిన్న మీరు చూసినటువంటి కాలువలు కానీ 41 కిలోమీటర్ల కాలువలు కానీ మీరు చూసినటువంటి రిజర్వాయర్లు కానీ మీరు చూసినటువంటి టనల్స్ కానీ మీరు చూసినటువంటి మోటార్లు కానీ మీరు చూసినటువంటి పంప్ హౌజులు కానీ మరి ఎవరు కట్టినరే? మీరు వచ్చినాక కట్టినరా? కేసీఆర్ కట్టింది కాదా? ఈ పంప్ హౌస్ కట్టింది కేసీఆర్ గారు కట్టింది కదా? ఈ పంప్ హౌస్ ఈ నాట్లాపూర్ రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కదా? మీరు కట్టినరా? ఏదుల రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కదా? దీనిలో ఒక తట్టెడు మండలం తీసిండ్రా మీరు? దీనిలో ఒక తట్టెడు మండలం తీసిండ్రా? ఇది ఎవరు కట్టిండ్రు? R&R కింద కట్టినటువంటి ఇంత బ్రహ్మాండమైన ఇండ్లు ఎవరు ఇచ్చిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండు? ఒట్టెం రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టింది కదా? దీనిలో ఒక చిన్న రాయన ఉందా? మీది చిన్న మట్టి పెళ్ళన తీసిండ్రా? ఒక గంప మట్టేన తీసిండ్రా దీనికించి? ఇది ఎవరు కట్టింది? కేసీఆర్ కట్టింది కదా? కర్వేల రిజర్వాయర్ కట్టింది ఎవరు? కేసీఆర్ కట్టింది కదా? దీనిలో కనీసం ఒక తట్టెడు మందం తీసిండ్రా? ఒక గడ్డపారతో ఇట్లా గెలికిండ్రా? సల్కెపార బట్టి కింద పైకన్నా తీసిండ్రా? ఏముంది దీనిలో? మీ చెమట చిన్న చెమట ఉందా? ఈ పంప్ హౌస్ ఎవరు కట్టిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఉదండపూర్ 60% పైన అయింది. కన్నా కష్టాలు పడి మనకు లక్ష్మారెడ్డి గారు తిప్పలవాడి కట్టింది కదా? ఈ రిజర్వాయర్ ఈ పంప్ హౌస్ ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ ఎవరు కట్టిండ్రు? ఇది ఎవరు కట్టిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ కట్టింది కేసీఆర్ గారు కదా? ఈ పంప్ హౌస్ ఎవరు కట్టిండ్రు? ఈ టన్నల్ ఎవరు కట్టిండ్రు? ఎవరు తోగిండ్రు? ప్రతి టన్నల్ 87 కిలోమీటర్ల టన్నల్ మొత్తం టోటల్ రివిట్మెంట్ అయిపోయింది. 100% రివిట్మెంట్ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అంటేనే లిఫ్ట్, పంప్ హౌస్, రిజర్వాయర్లు, టన్నళ్లు, కాలువలు టోటల్ గా 90% మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత 10% ఆ ప్రాజెక్టు నుంచి కిందికి కాలువలు. పంపులు మేమే పెట్టినాం, కేసీఆర్ గారే ఆన్ చేసిండు. అయిపోయిందా? పంప్ హౌస్ లో కావాల్సినటువంటి కరెంట్ పవర్ మొత్తం కూడా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసిండు. 100% అయిపోయిందా? పంప్ హౌస్లు మొత్తం టోటల్ గా 100% పంప్ హౌస్లు కేసీఆర్ గారు కట్టిండు. అది అయిపోయిందా? 87 కిలోమీటర్ల టన్నల్ అయిపోయింది. టోటల్ 87 కిలోమీటర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా 87 అయిపోయింది. 5 రిజర్వాయర్లు, 6వది లక్ష్మీదేవిపల్లి, అది తప్ప 5 రిజర్వాయర్లో ఉదండపూర్ తప్ప మిగతా 95% అయిపోయింది. టోటల్ ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేసింది 45 కిలోమీటర్ల కాలువలు. 45 కిలోమీటర్ల కాలువలలో 41 కిలోమీటర్ కాలువలు అయిపోయినాయి. ఓన్లీ 2.5 కిలోమీటర్ల కాలువలు మాత్రం మిగిలినాయి. అది కొల్లాపూర్ నియోజకవర్గంలో అక్కడ 2.5 ఏళ్ళైంది. 2.5 కిలోమీటర్ కాలువలకు 2.5 అయింది. అంటే టోటల్ ప్రాజెక్టే ఇవి. దీనిలో అన్ని అయిపోయినాయి. మీరు వచ్చిన తర్వాత చేసింది ఏముంది? టోటల్ పని 33,500 కోట్ల పని అయింది. పేమెంట్ అయింది 27,500 కోట్లకు పేమెంట్ అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే 5,000 కోట్లకు టోకెన్ ఇచ్చిన టోకెన్ కు 5,000 కోట్లు డబ్బులు ఇచ్చిర్రు. డబ్బులు ఇచ్చినంత మాత్రం మేము పని చేసినామంటే ఏమన్నా ఉందా? లెక్క ఉంది? అది వీళ్ళ ఖాతాలు వేసుకుంటే ఏమన్నా ఉందా? టోటల్ చేసింది. మీరు చేసింది ఏంటంటే కేసీఆర్ గారు, లక్ష్మారెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, మేమందరం కూడా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి రేయిం బగళ్ళు దాన్ని ప్రతి చెరువు నింపాలని చెప్పి కష్టపడి టైప్ డిజైన్ చేపించి ఎస్టిమేషన్ చేపించి టెండర్ కాల్ఫర్ చేసినాం. టెండర్ కాల్ఫర్ చేసిన తర్వాత పనులు స్టార్ట్ చేయాలి. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయింది. ఇలా జాప్యానికి కారణం మీరు. కాంగ్రెస్ పార్టీ కేసులు వేపించింది. ఆ రోజు కేసులు వేసినటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారు ఇవన్నీ చూసి
అని చెప్పి ఈ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి మా పార్టీలో జాయిన్ అయ్యింది. ఇంత బ్రహ్మాండంగా కేసీఆర్ గారు జిల్లాను 12,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చినాక ఇలా మనం అక్కడ ఎందుకు ఉండాలని చెప్పని మీరు కట్టినటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టుల కింద 27,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చేటి 2014 కన్నా ముందు. రీడిజైనింగ్ చేసిన తర్వాతనే నెట్టెంపాడు కానీ, భీమా కానీ, ఆర్టీఎస్ కెనాల్ కానీ, కేఎల్ఐ కానీ ఇవన్నీ చేసిన తర్వాతనే 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. మీరు 27,000 ఎకరాలు ఎట్లా ఇదెంత చూడండి. భూసేకరణ దాదాపు 27,000 ఎకరాలు పైన భూసేకరణ డబ్బులు కూడా ఇచ్చినాం. ప్రాజెక్టే ఇది, టోటల్ ప్రాజెక్టే. ఇంకా మీరు చేయాల్సింది రీకాల్ చేయాలి, టెండర్లు రీకాల్ చేసి ఫాస్ట్ గా మూవ్ చేయాల. అసలు నీళ్ళు వేయడానికే సంవత్సరం అంట 6 నెలలు అంట నీళ్ళు ఈ రిజర్వాయర్ నింపడానికి 6 నెలలు కాదు, 6 రోజులు అయిపోతుంది. ఏం చేసేది ఉంది? కరెంట్ ఏమన్నా పోల్ వాతేది ఉందా? వైర్ గుంజేది ఉందా? లేదా మోటార్లు దిగి ఫిట్ చేసేది ఉందా? ఇంకేం చేసేది? ఆ 200 కిలోమీటర్లు మీరు కాలువలు తవ్వితే వచ్చేస్తుంది అంతే. ఇలా జిల్లా ఎమ్మెల్యేలు కూడా మేము చెప్తున్నా, మీరు కూడా చాలా సందర్భాల్లో మాకు డబ్బులు లేవు, ఏం చేయాలి, పెళ్లిళ్ళ కొద్ది కూడా అడుగుతున్నారు. ఊర్లకు మా ముఖం లేదు, పెట్టుకుని ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ ఊర్లకు అని అంటున్నారు. అందరూ అడగండి. ఇలా మేమే ఆ రోజు దురదృష్టితో ఆలోచన చేసి మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇట్లా ఏర్పాటు చేయకుంటే ఇలా ఒక పైసా ఉండేది కాదు. ఒకవేళ వాళ్ళు ఇవాళ ఏర్పాటు చేసినా అది మొత్తం తయారయ్యే వరకు 3 ఏళ్ళు అవుతుంది. ఇలా మేము రెడీగా అది ఏర్పాటు చేసినందుకు అక్కడో ఇక్కడో పనులు చేస్తున్నారు. మరి ఎమ్మెల్యేలు అడిగారు కదా, మీరు ఏమన్నారు? 2.5 ఏళ్ల క్రితం కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండు? అయ్యా మంత్రులారా, మీకు అందరు దండం పెడుతున్నా, మీ అందరు దండం పెడుతున్నా, దయచేసి నా జిల్లాకు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ పోవాలి. అక్కడ నా జిల్లాకు సంవత్సరానికి 20,000 కోట్లు మీరు కేబినెట్ ఆమోదం తెలిపితే నేను 5 ఏళ్లలో 1,00,000 కోట్లతో నా జిల్లాను అభివృద్ధి చేసుకుంటా, చిరస్థాయిగా నా పేరు మెలగాలి కదా అని చెప్పన్నారు. మళ్ళీ దానికి ఇమీడియట్ ఏమన్నారు? గ్రీన్ ఛానల్ పెట్టి ఈ 20,000 కోట్లు సంవత్సరానికి వచ్చే 20,000 కోట్లతో ఉమ్మడి జిల్లా మొత్తం ప్రాజెక్టు, అది టూరిజం కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, చెక్ డ్యామ్ కావచ్చు, అద్భుతంగా అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నటువంటి 500 కోట్ల అవి కావచ్చు, అన్ని కలుపుకొని 1,00,000 కోట్లతో గ్రీన్ ఛానల్ ద్వారా మీరు చేస్తామని చెప్పారు. లేదు చెప్పండి. మరి ఇలా ఎక్కడ పోయింది ఆ గ్రీన్ ఛానల్? ఇప్పటికీ 3 బడ్జెట్లు అయినాయి కదా, 60,000 కోట్లు రావాలా. 60,000 కోట్లు రావాల్సినటువంటి గ్రీన్ ఛానల్ పైసలు ఎక్కడ పోయినాయి? ఒక్క పైసలైనా వచ్చిందా? 60 కోట్లకు 6 పైసలైనా వచ్చినాయా ఆ గ్రీన్ ఛానల్? చెప్పండి, ఎక్కడ పోయినా ఆ పైసలు? ఏడుకైనా పైసలు అవి? ఢిల్లీకి పోయినావా, బెంగళూరుకు పోయినావా, కేరళకు పోయినావా? ఎక్కడ పోయినా పైసలు? గ్రీన్ ఛానల్ ఏ ఛానల్లోకి ఇచ్చి పోయినాయి? ఇలా మేము పాదయాత్ర అనగానే మేమేమనుకున్నాం, సంతోషపడ్డాం. సరే ఏదైనా కానిలే, ప్రారంభం చేస్తున్నారు, ఇక అయిపోయి వచ్చిందంటే 2 రోజులలో మొత్తం ఇంకా పాలమూరు దళితులు పోతారు అబ్బాయి జాలిగా. మేము కొట్లాడింది ఇక్కడ మా టీం కేసీఆర్ గారి నాయకత్వం మేమందరం కొట్లాడింది, జైలులో పోయింది, తిప్పలు పడ్డది. ఈ జిల్లాను బాందారు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికే కదా. ఈ కనీసం మన జిల్లానన్నా రాష్ట్ర సంగతి ఏదైనా దేవుడు ఎరుగు. ఎందుకంటే మన జిల్లాలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, వేధింపులు, చదువుకునేటువంటి నిరక్షరాస్యత దేశంలోనే తక్కువ ఉన్నట్టు లిటరసీ ఇక్కడనే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పోతాయి అనుకున్నాం. ఏముంది చెప్పండి? తిట్లు తప్ప ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇక మళ్ళనంట ఇక ఈ ఘనకార్యం చేసిన దానికి, ఈ ఘనకార్యం బాగా చేసినావు, 2.5 ఏళ్ళు పట్టింది చూడడానికి, తిరగడానికి. 2.5 ఏళ్ల తర్వాత వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు చూడడానికి ఇంత సమయం పట్టింది. ఇక క్యాన్సిల్ చేసినట్టు ఎప్పుడు విడుస్తారో లేదో దీనికి మళ్ళా బీఆర్ఎస్ ని బొందబెట్టి పాడేస్తారంట. ఎందుకు వేస్తారు చెప్పు? ఒక్కటి ఆలోచన చేయండి, లాజిక్. ఎందుకు కాంగ్రెస్ కు ఓటేయాలని ఒక ఓటర్ ప్రశ్నించుకోడా? నాకు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఓటేయాలనుకుంటాడా? రైతు భరోసా ఎగ్గొట్టినందుకు ఓటేయాలనుకుంటాడా? 5/3 పోయినందుకు ఎందుకు అనుకుంటాడు? గిట్టుబాటు ధర ఇవ్వకుండా, రోడ్ల మీద సంచులు లేకుండా, వానకు ఎండి 3 నెలలు పంటలు పండించి 2 నెలలు కావలు కాసి ఎవరికో దళారులకు అమ్మి పడేసి ఏడ్చుకుంటే రైతు పోయినందుకు నీకు ఓటేస్తారా కాంగ్రెస్ పార్టీకి? మొత్తం
రుణమాఫీ అయినందుకు అయిన మొత్తం టోటల్ అయిపోయిందా అని చెప్పి రైతు ఇస్తాడా? ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఉందిరా, శబాష్.